ప్రపంచంలో చాలా కీటకాలు, ఇంకా చాలా రకాలైన జంతువులు ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు ప్రమాదం కలిగిస్తే, మరికొన్ని ప్రమాదం కలిగించగలవు. కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా ప్రమాదాన్ని కలిగిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన కీటకాల గురించి వివరాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేద్దామా? ఆలస్యం చేయకుండా. బాట్ ఫ్లై ప్రధానంగా మధ్య మరియు దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా ఈగను పూర్తిగా ఉంటాయి. ఇవి మనుషులను కాటు వేసినప్పుడు అవి మనిషి చర్మం లోపల వాటి లార్వా ద్వారా కొన్ని పరాన్నజీవులను విడుదల చేస్తాయి. దీనికి కారణంగా మనిషి తన శరీరంలో ఏదో కదులుతున్నట్లు అనుభూతి చెందుతాడు. మరియు లార్వా క్రమేపీ మానవ శరీరం లోపల అనేక వ్యాధులకు కారణం అవుతుంది. ఈ ఈగ మనుషులను లేదా జంతువులను కదిలిస్తే అది గుడ్లు పెట్టి శరీరంలో 60 రోజుల పాటు ఉంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్లై నుండి దూరంగా ఉండడం మంచిది. బుల్లెట్ చీమలు చీమల్లోనే అతిపెద్ద జాతి. వాటి కాటు 24 గంటల పాటు బుల్లెట్ లాగా భరించలేని నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి వీటికి ఆ పేరు పెట్టారు. వీటి స్టింగ్ తేనెటీగల కంటే కూడా 30 రెట్లు ఎక్కువగా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి కుట్టడం వల్ల నొప్పి ఎంత భరించలేనిదిగా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఫనెల్ వెబ్ స్పైడర్. ఇది ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో కనుగొనబడింది మరియు సాలిడ్ జాతికి చెందింది. దీని కాటు ఒక వ్యక్తి చికిత్సకు పొందకపోతే మరణానికి దారితీస్తుంది. వీటి వెబ్లు గరాటులాగా కనిపిస్తున్నందున అవి తయారు చేసే వెబ్లు విధానంగా కారణంగా వాటికి ఆ పేరు పెట్టారు. వీటి పరిమాణం 1 నుండి 5 సెంటీమీటర్లు. ఇవి ఎత్తుగా ఉంటాయి మరియు చల్లని మరియు తేమతో కూడిన ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడతాయి. వాటి 2 కోర్లు ఒకదానికొకటి కాకుండా క్రిందికి వంగి ఉంటాయి మరియు అవి మానవుల గోళ్లను కూడా కుట్టగలవు. ఫనెల్ వెబ్ స్పైడర్ యొక్క 35 జాతులు కనుగొనబడ్డాయి. వాటిలో 6 మానవులకు ప్రాణాంతకం. తేళ్ల గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. 1700 కంటే ఎక్కువ తేళ్లు జాతులు ఉన్నాయి మరియు వాటిలో కొంత మొత్తంలో విషం ఉంటుంది. అయితే ఒక జాతి ఉంది. వీటి విషం మానవులకు మరణాన్ని కలిగిస్తుంది. విషపూరితమైన తేళ్లు ఎక్కువగా ఇసుక ప్రాంతాలు మరియు వేడి ప్రదేశాల్లో కనిపిస్తాయి. డెత్ స్టాకర్ మరియు డెడ్ స్కార్పియన్ అనే విషపూరితమైనటువంటి తేళ్లకు ఉదాహరణ. ఇవి కుట్టడం వల్ల మనుషులు చనిపోతారు. కిస్సింగ్ బగ్. ఈ కీటకం మానవులు మరియు వివిధ జంతువుల రక్తాన్ని పీలుస్తుంది. ఇది ఎప్పుడూ మానవుల పెదాల నుండి రక్తాన్ని పీలుస్తుంది. కాబట్టి దీన్ని కిస్సింగ్ బగ్ అని పేరు పెట్టారు. ఎందుకంటే బహుశా ఈ భాగం మృదువుగా ఉంటుంది మరియు రక్తాన్ని పీల్చడం సులభం అవుతుంది. కానీ ఇది ఎవరి రక్తాన్ని పీల్చినా అది శరీరంలోని ట్రవనోసోమా క్రూజీ అనే పరాన్నజీవిని వదిలేస్తుంది. కిస్సింగ్ బగ్ వలన వచ్చే వ్యాధిని చంగాస్ అని పిలుస్తారు మరియు చంగాస్ కారణంగా ప్రతి సంవత్సరం 12,000 మందికి పైగా మరణిస్తున్నారు. జైంట్ జపనీస్ హార్నెట్. దీని పరిణామం కారణంగా దీనికి ఆ పేరు పెట్టారు. 2 అంగుళాల వరకు ఉంటుంది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద హార్నెట్ జాతి. ఇది సమూహాలుగా నివసిస్తాయి. ఇంకా ఒక కాలనీలో 700 కంటే ఎక్కువ ఉంటాయి. ఇవి మనుషులపై పెద్దగా దాడి చేయనప్పటికీ, చాలా దూకుడుగా ఉండనప్పటికీ కూడా వాటి స్టింగ్ అలాంటి శక్తి ఉంటుంది. అది మానవుడి ప్రాణాలకు కూడా తీయగలదు లేదా లోపల నుండి మానవుల శరీరం కరిగించడం ప్రారంభించగలదు. దీని కారణంగా మనుషులు వికలాంగులుగా అవుతారు. ప్రతి సంవత్సరం తమను తాము రక్షించుకోవడానికి అవి మనుషులపై దాడి చేస్తాయి. దీని కారణంగా చాలామంది మనుషులు కూడా మరణిస్తారు. ఇది ఎక్కువగా ఆహారం కోసం తేనెటీగలు తినడానికి ఇష్టపడతాయి మరియు ఒక నిమిషంలో 40 తేనెటీగలను తినే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కిల్లర్ ఆఫ్రికనైజ్డ్ బీస్. ఈ తేనెటీగలు ప్రకృతి నుంచి సృష్టించబడినవి కావు. మానవులు బ్రెజిలియన్ ల్యాబ్స్లో శాస్త్రవేత్తలు ఎక్కువ తేమను ఉత్పత్తి చేయాలనే ఆశతో యూరోపియన్ మరియు ఆఫ్రికన్ తేనెటీగలు కలపడం ద్వారా వీటిని రూపొందించారు. కానీ అవి శాస్త్రవేత్తల అంచనాలను అందుకోలేకపోయాయి. ఇంకా తక్కువ తేనెను ఉత్పత్తి చేసి తేనెటీగలుగా మరింత దూకుడుగా మారాయి. కొంతకాలం తర్వాత తేనెటీగలు ప్రయోగశాలని తప్పించుకొని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించాయి. అవి వాటి కాలనీలో నివసిస్తాయి మరియు ప్రతి కాలనీలో సుమారుగా 80,000 ఉంటాయి. వీటి స్టింగ్ చాలా విషపూరితం కానప్పటికీ కూడా అవి గుంపులుగా దాడి చేస్తాయి మరియు 1 మైల్ వరకు తమ ఆహారం లేదా మానవులు వెంబడిస్తాయి. ఎవరైనా తమ కాలనీకి భంగం కలిగించినప్పుడు మాత్రమే అవి ఎక్కువగా దాడి చేస్తాయి. అవి గుంపులుగా దాడి చేస్తాయి మరియు మొదట మనుషుల కళ్ళు లేదా చెవులపై దాడి చేస్తాయి. అందుకే కిల్లర్ బీస్ కాటు కారణంగా ప్రతి సంవత్సరం చాలామంది మరణిస్తున్నారు. ఇవండి ఈ వీడియోలోని విశేషాలు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. సీ యూ. బాయ్.